హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో మోడల్ టీచర్ల వెతలు తీరే తిన్నడు అనే అంశం మీద ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మందికి అవగాహన లేదు. అసలు మోడల్ స్కూళ్ళు ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు ఏర్పాటు చేశారు? రాష్ట్ర పరిధిలో ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయా? సో వాటి జీతాలు ఎవరిస్తారు? సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వార్త మనకు న్యూస్ పేపర్‌లో వచ్చినప్పటికీ, దీని మీద ఒక లోతైన పరిశోధన చేస్తూ, లోతైన చర్చతో మనం ఈ వార్తను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది అభ్యర్థులకు ఇది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. ఏ చిన్న వాక్యం మీరు మిస్ అయినా మరి ఇన్ఫర్మేషన్ మీరు లాస్ అయిపోతారు కాబట్టి పూర్తిగా చూడండి. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. అయితే మనకొచ్చిన వార్త ఏందంటే, విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో 6,000 మోడల్ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం 2013లో ఏర్పాటు చేసింది. 6,000 మోడల్ స్కూల్ అంటే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా 6,000 స్కూళ్లు 2013లో ఏర్పాటు చేసింది. ఈ మోడల్ స్కూళ్లలో కేంద్రీయ విద్యాలయాల స్థాయిలో మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించారు. ఇప్పుడు కేవీఎస్ ఉన్నాయి గదా! నవోదయాలు గాని, కేవీఎస్ గాని మీకు ఐడియా ఉందిగా, కేంద్రీయ విద్యాలయ సమితి. సో, అట్లా ఈ మోడల్ స్కూళ్ళను గూడా ఏర్పాటు చేద్దాం, తీర్చిదిద్దుదాము, అంతటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాస్త్రీయమైన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, గరిష్ట వినియోగం, సంపూర్ణ విద్యా వాతావరణం, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ఫలితాలపై ఎక్కువ దృష్టి, ఇట్లాంటి మోడల్ స్కూళ్ళు ప్రత్యేకతలన్నట్టు. ఈ మోడల్ స్కూళ్ళలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు రాష్ట్ర సిలబస్‌ను అనుసరిస్తూ ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు 2013లోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 2013, 14 విద్యా సంవత్సరంలో మన ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఏం చేసిందంటే, 194 మోడల్ స్కూళ్ళు ప్రారంభమయ్యాయి. మన రాష్ట్రంలో అన్ని స్టార్ట్ అయినాయన్నట్టు. మరి ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియంలో హైలీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందించడం ఈ పాఠశాలల లక్ష్యం. 2013 సంవత్సరంలో 194 స్కూళ్లకు 194 ప్రిన్సిపల్ పోస్టులు, అలాగే 2,522 పీజీటీ పోస్టులు, 1164 టీజీటీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మంజూరు చేసి దశల వారీగా భర్తీ చేసింది. దురదృష్టవశాత్తు 2015, 16లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి వైదొలిగి ఆర్థిక సహాయం నిలిపివేసింది. ఇది పెద్ద దెబ్బ. 2013లో ఏర్పాటు చేసినప్పటికీ 2015 అంటే 13, 14 ఒక అకాడమిక్ ఇయర్ నడిపించి 15, 16 అకాడమిక్ ఇయర్‌లో మధ్యలోంచి కేంద్ర ప్రభుత్వం మేము ఈ స్కూల్ నుంచి రిమూవ్ అయిపోతున్నాం. మీ రాష్ట్రంలో ఉన్న స్కూల్‌ని మీరే చూసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం, పైగా ఆర్థిక వనరులు సమకూర్చకుండా ఒకేసారి లెఫ్ట్ అయిపోయింది. ఈ దెబ్బతో రాష్ట్రాల మీద విపరీతమైనటువంటి భారం పడింది. అంతకు ముందు ఉన్నటువంటి స్కూల్లే గాక, ఈ స్కూల్ గూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బులు ఇస్తుంది. ఆళ్ళకు మనం కొన్ని డబ్బులేసి నడిపిద్దాంలే అనుకున్నారు. కానీ ఇప్పుడేమైంది? తీరా స్కూల్‌లు ఏర్పాటయ్యాయి. బిల్డింగ్‌లు కన్‌స్ట్రక్ట్ అయ్యాయి. టీచర్లు వచ్చారు. మరి పిల్లలు మాత్రం భారీ సంఖ్యలో రావడం జరిగింది. సో, తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లు, మండల్ కోటి, అందులో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో పిల్లల్ని జాయిన్ చేశారు. మంచి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కాబట్టి. సో, ఇక్కడ ఏమైందంటే 2015, 16 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకెళ్ళిపోయింది. అప్పుడు భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డది. అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయింది అసలు గొడవ. ఇక ప్రస్తుతం 99 మంది ప్రిన్సిపాల్‌లు పనిచేస్తున్నారు. 1956 మంది పీజీలు పనిచేస్తున్నారు. 753 మంది టీజీలు పనిచేస్తున్నారు. అంటే ఈ రకంగా 95 ప్రిన్సిపల్, 566 పీజీటీ, 411 టీజీటీ ఖాళీగున్నాయి. దాదాపు 1,25,000 మంది విద్యార్థులు ఈ స్కూళ్ళలోనే విద్యను అభ్యసిస్తున్నారు. మీరొకసారి గమనించండి. 1000 మంది గూడా లేరు ఉపాధ్యాయులు. కానీ ఇక్కడ గమనించండి. 1000 మంది గూడా లేరు సరిగ్గా. కానీ ఇక్కడ 1,00,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఇదొక్క విషయం గమనించండి. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక్క టీచర్‌కు ఎంతమంది పిల్లలుంటారనేది ఒకసారి అర్థం చేసుకోండి. సరే, ఏదేమైనా ఇక్కడ ఒక 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 టీచర్‌కి 100 మంది స్టూడెంట్‌లని కంట్రోల్ చేస్తారా? అందులో ఇంటర్మీడియేట్ లెవెల్‌లో, పైగా అందులో ప్రిన్సిపాల్ చెప్పరు. ఇక టీజీటీ, పీజీటీలే భారం. ఇట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్కూళ్ళలో అభ్యసిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? కొన్ని ఏరియాల్లో ఆహ్, అదేంటి గెస్ట్ లెక్చరర్స్, సో, ఔట్‌సోర్సింగ్ ద్వారా ఎవరినో ఒకరిని పెట్టుకొని ఇప్పుడైతే ఈ కథ నడిపిస్తున్నారు మొత్తం మీద. సో, ఈ విధంగా ఒకటో తేదీన జీతాలు రావాల్సింది ఇప్పుడు 2 వారాలుగా జీతాలస్తలేవు. అసలే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే గాదు, ఎక్కడైనా
అసలే ఆర్థిక పరిస్థితి మనకు బాగాలేదు. అలాంటిది మన రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ళతో పాటు కేంద్ర ప్రభుత్వ స్కూల్లు కూడా ఈళ్ళు మోసేసరికి ఈ ప్రాబ్లమ్ అనేది ఉంది. అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని క్లోజ్ చేద్దామంటే ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తది. చాలా రిస్కులుంటాయి. మరేం చేద్దామనే లెక్కలోనే సరే ఉన్నది ఏదో నడుస్తుంది కానీ నడవనా పైసలు ఎప్పుడుంటే అప్పుడు 2 నెలలకో, 3 నెలలకో బడ్జెట్ కొంత కేటాయించి, స్పెషల్‌గా బడ్జెట్ కేటాయించి ఏదో రకంగా ఆ స్కూళ్ళను నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇంతటి పరిస్థితి ఉంది. సో, చాలా మందికి డౌట్‌లు కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా అనే వాళ్ళకి ఒక డౌట్ అది క్లియర్ అయిపోయింది. సో, పెన్షన్ లేవు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేవు. ప్రమోషన్‌లయితే అసలు లేవు. అంటే ఈ విధంగా 13, 18 పేరుకు సంబంధించినటువంటి సిపిఎస్ 10% నుంచి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేదు. ఇక ప్రాన్ నంబర్స్ ఆలస్యంగా కేటాయించారు. సో, అంతకుముందు ఉన్నటువంటి పని చేసినటువంటి వాళ్ళ ఆ డబ్బులనేటివి ప్రాన్ అకౌంట్‌లో జమ కావాలా. అది కూడా కాలే. సో, ఇంతటి పరిస్థితిలో మరి ఈ పరిస్థితిలో ఈ స్కూళ్ళున్నాయి. ఇక 2013లో హైకోర్ట్ కూడా చెప్పింది. ఏమని? మొదటి విడత మోడల్ స్కూళ్ళతో సమానంగా సెకండ్ స్పెషల్‌లో జాయిన్ అయిన టీచర్లకు వేతన స్థిరీకరణ చేసి ఏప్రిల్ 1, 2025 నుంచి పెరిగిన సాలరీ చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది 2 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు అమలుకు అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో టీచర్లు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ సమస్యలు ఇబ్బందులు తట్టుకోలేక 2014 నుంచి చాలా మంది మోడల్ స్కూల్ టీచర్లు ఈ కొలువు వద్దట్టు ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారంటే ఈ పరిస్థితి ఊహించుకోవచ్చు. మంచి ఉద్యోగాలు కానీ వేరే ఉద్యోగాలు కూడా రాశారు. వేరే జాబ్ రాగానే ఈ జాబ్‌లోకి రిజైన్ చేసి వేరే జాబ్ ఎక్కడైనా పని చేసిన తర్వాత సాలరీ రాసిస్తారు. సాలరీ రానప్పుడు పని చేపించుకొని కూడా నువ్వు సాలరీ ఇయ్యలేవంటే, వేరే ఆల్టర్‌నేట్ మంచి నాలెడ్జ్ ఉన్నోళ్ళు వేరేవి కూడా రాస్తారు. డీఎస్సీ రాస్తారు, జేఎల్ రాస్తారు, గురుకుల రాస్తారు. వేరే ఉద్యోగాలు కూడా రాస్తారు. గ్రూప్స్‌కెళ్ళిపోతారు. ఇంకా వేరే వేరే డిపార్ట్‌మెంట్‌లకెళ్ళిపోతారు. జాబ్ వచ్చిందనుకో ఇక్కడ రిజైన్ చేసి అటెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ సాలరీ టైంకు రావట్లేదు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల వల్లే అవి మొన్ననే స్టార్ట్ అయినాయి. ఇప్పటికిప్పుడు ఓల్డ్ రిటైర్మెంట్ కూడా కాలే. కానీ ఇప్పటికి 10 ఏళ్లనే ఎంతోమంది మరి రిజైన్ చేసి వెళ్ళిపోయారంటే కారణం ఇదొకటే. అందుకే చాలామంది అంటున్నారు సీఎం ప్రత్యేకంగా చొరవ చూపి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్‌కు మార్చి ఒకటో నెల ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని చెప్పి వాళ్ళంటున్నారు. చనిపోయిన మోడల్ టీచర్లు కూడా ఈ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ గాని, డెత్ రిటైర్మెంట్ గాని, గ్రాట్యుటీ గాని ఇవన్నీ మంజూరు చేయాలని అడుగుతున్నారు. సరే ఇవన్నీ మాత్రమే కాకుండా ఇక నెక్స్ట్ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని పరిష్కరించి కొత్త నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి 1072 పోస్టులున్నాయి కొత్తగా భర్తీ చేయాల్సినవి. ప్రిన్సిపాల్ పోస్టులు, టీజీటీ, పీజీటీలు. ఇంకా పీడీల పరిస్థితి లేనే లేదు. ఇంకా 194 పీడీలు కావాలి ఇప్పుడు. కానీ లేరు. సో, ఈ విధంగా ఎన్నో సుమారు 1200లకు పైగా ఖాళీలైతే ఉన్నాయి. కేవలం మోడల్ స్కూల్, ప్రిన్సిపాల్స్, టీజీటీ, పీజీటీ ఇంకా పీడీలు. సో, ఇంతటి ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని మరి వీళ్ళ మీద కూడా ఏదన్నా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకుంటే మోడల్ స్కూల్‌లను కూడా మంచి స్కూల్‌గా మార్చొచ్చు అని చెప్పేసి మన గౌరవ అధ్యక్షుడు టీఆర్‌పీఎఫ్ మానేటి ప్రతాప్ రెడ్డి గారు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సో, నేను ఒక వీడియో చేద్దాం అనుకున్న సందర్భంలో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కావాలని అనుకున్నాను. సో, ఈ వీడియో ద్వారా లోటు తీరిపోయింది. సరే ఏది ఏమైనా అసలు మోడల్ స్కూల్ అంటే ఏంది? అవి ఎందుకోసం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి? మరి అనేది మీకు పూర్తిగా అవగాహన అయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. బాయ్.